మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. సో ఇంత బాగా చెప్తారు శ్రీనివాస్ గారు. బట్ ఒకప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే ఫైర్ అనేవాళ్ళు. అలాంటిది ఈ రోజు మాధురి జడలో ఫ్లవర్ అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు డబల్ ఫైర్. ఎప్పుడు నా ఫైర్ ఆగింది? అసలు ఎప్పుడు ఆగింది? అది నాకు ఇప్పుడు బ్లడ్ లో ఉన్నదే. తిరుగుబాటు అన్నది, అడగటం అన్నది, ప్రశ్నించడం అన్నది ఎప్పుడు ఉన్నది. అది నేను ఎప్పుడు తగ్గలా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మీరు ఎక్కడో తప్పించుకుని తిరుగుతున్నారు. సుమన్ స్టూడియోలో ఉన్నాను కదా, ఎందుకు తప్పించుకుని తిరగాలి? దేశద్రోహం చేశానా? అవినీతి చేశానా? లేదు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉండేటప్పుడు లంచాలు తీసుకుని భూ కబ్జాలు చేసి భూదందాలు చేసి ఎక్కడైనా అధికార దుర్వినియోగం చేశానా? ఎందుకు నేను భయపడాలి? ఎందుకు తప్పించుకోవాలి? నేను చేసిన నేరం ఏంటి? అందుకే హాయిగా ఉంటాను నేను. మీరు రమ్మంటే 10 నిమిషాల్లో వచ్చా. మీరేదో అనుమానంగా కూడా ఒక మాట అన్నారు, మీరేదో తప్పించుకుంటున్నారు, ఎక్కడో ఉన్నారు అని. సో ఇంక ఇది క్లారిటీగా మీకు ఉండాలంటే నేను రావాలనిపించింది, వచ్చాను. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ లోనే సింగిల్ గానే తిరుగుతున్నారు, పెద్ద బందోబస్తు అంతా ఏం లేదు. గన్మెన్ కూడా అక్కడ ఆ స్టేట్ లోనే ఇస్తారంట, స్టేట్ ఇవ్వరంట. ఓకే. అందరికీ అదర్ స్టేట్లు వెళ్ళినా ఇస్తున్నారు, నా వరకు మాత్రం తీసేస్తున్నారు. నేటికి 15 రోజుల నుంచి నాకు గన్మెన్ లేదు. అసలు ఉందా మీకు? ఉంది కదా, ఉంది కదా. రోజుకు వచ్చే ట్రోల్స్ మీరే చూస్తారు. మీ పక్కన ఉన్న వాళ్ళ లేకపోతే మాకు యాక్చువల్ గా రోజు కాల్స్ కూడా వస్తున్నాయండి, థ్రెటనింగ్ కాల్స్. మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, జనసేన వాళ్ళంట, వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. అన్నోన్ నెంబర్స్ ఎత్తుతారు మీ ఇద్దరు? అన్నోన్ నెంబర్స్ అంటే మరి మా ప్రజలు కార్యకర్తలు కష్టాలు ఉండి ఫోన్ చేశారని ఎవరు ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు కదా. చేసేటప్పుడు ఎత్తేటప్పుడు ఇదే మాట్లాడతారు, అరే నేను చంపేస్తాంరా, నరికేస్తాంరా, దమ్ముంటే రోడ్డు మీదకి రారా, ఇవన్నీ ఒకసారి లైన్అప్ చేసి మొత్తం అంతా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. నా సెక్యూరిటీని కూడా పెంచండి, అసలు 2+2 ఉండేది గన్మెన్, ఇప్పుడు తీసేసినారు, 1+1 చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది కూడా ఇప్పుడు నేను పక్క రాష్ట్రం వస్తే, నేను హైదరాబాద్ లో ఎన్నాళ్ళు ఉంటాను సార్? 2 days ఉంటాను. ఒక 3-4 days కాన్స్టిట్యున్సీలో ఉంటాను టెక్కల్లో. బిజినెస్ పర్పస్ వచ్చినా ఇక్కడ నేను ఉండేది 2-3 days. ఈ 2-3 days ఉండటం నేరమా? గవర్నమెంట్ తీసేయటం ఏంటి? ఈ రోజు ఏదైనా జరిగితే మరి గవర్నమెంటే దీనికి సమాధానం చెప్పాలి. నేను ఇంకా దీనికి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. స్పీకర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, గవర్నర్ గారి దృష్టిలో కూడా పెడతాను, డీజీపీ గారి దృష్టిలో, డీజీపీ ఇంటెలిజెన్స్ వారి దృష్టిలో కూడా పెడదాం అని అనుకుంటున్నాను లెటర్. నాకు ఇలాగా రక్షణ లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా టార్చర్ ఉంది, చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, ఏదైనా జరగచ్చు. కాబట్టి నాకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ నాకు ఇవ్వాలని అడుగుదామని అనుకుంటున్నాను. ఇంకా అసలు మీ గన్మెన్ ఎందుకండి? పక్కన కేజీఎఫ్ లో పెద్దమ్మ ఉంటే మా గన్మెన్ అవసరం లేదు, నాకు కూడా గన్మెన్ అవసరం లేదు. ప్రోటోకాల్ లో ఉన్నాయి కాబట్టి అవసరం అనుకుంటే వాళ్ళు ఇస్తారు, లేకపోతే పోతాం, ఏముంది. సో కేజీఎఫ్ లో పెద్దమ్మ లాంటిదేగా మాధురి గారు కూడా చెప్తున్నాను, కేజీఎఫ్ పెద్దమ్మ. కరెక్ట్, మంచి సపోర్ట్ అండి, చాలా మంచి సపోర్ట్. ఒక మనిషికి కావాల్సింది అదే అండి, ఒక మగవాడికి కావాల్సింది అదే. నేను ఏదైతే కోల్పోయినా ఆ సపోర్ట్ నాకు చాలా బాగా ఇస్తారు. ఆ సపోర్ట్ తో బ్రహ్మాండంగా ఏదైనా చేయగలను, ధైర్యం ఉంది. అంతే. సో అంటే బయట చాలా మంది కేవలం డబ్బుకి ఎరవేసి వచ్చి రేపంతా లాగేసుకొని నడి రోడ్లు నిలబెడతది మాధురి అనే సమాధానం చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? డబ్బు తన దగ్గరే ఉంది, అసలు యాక్చువల్ గా డబ్బు తన దగ్గరే ఉంది, బాగా నా దగ్గరే ఉంది. నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ రాసేసాను కదా, రాసేసి కుటుంబానికి రాసేసి నేను ఎంప్టీ హ్యాండ్స్ తో బయటకు వచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఏముంటది? జనరల్ గా ఏముంటది? అన్ని ఇచ్చేసినాను కదా. లేవని నేను అంటలేదు, ఉన్నవన్నీ రాసేసి వచ్చాను. అసలు చిల్లి గవ్వ కూడా లేదా? లేదు, అన్ని రాసేసాను మొత్తం రాశాను. కోర్టులో కేసులు ఎలా ఉన్నప్పటికి కూడా నాకున్న మైన్స్ కి సంబంధించిన ఫ్యాక్టరీస్ గానీ, బంగ్లా, ఇల్లు, హౌసెస్ గానీ అన్ని కూడా రాసేసి వచ్చాను. ఎంత మీ బ్యాంక్ బ్యాలెన్స్ బయటకు వచ్చేటప్పటికి? బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లోకి వచ్చేసింది, ఒక 25 లక్షలతో వచ్చేసింది బయట. అంతే అంతే, మొత్తం అంతా రాసి పెట్టేసాను. తర్వాత ఏం చేయాలా, ముందుకు ఎలా పోవాలా అని ఆలోచనలో భాగంగా తనకున్నటువంటి ఆస్తుల్ని కొన్ని రెడీ చేసి, ఆ ఆస్తులన్నింటిని కూడా కొంత ఫైనాన్స్ రెడీ చేసుకుని, మరి మన మీద ఆధారపడినటువంటి ప్రజలు మనకు ఒక పెద్ద టీం ఉంది, ఏ ఉద్యోగాలు లేక, ఏ అవకాశాలు లేక చాలా మంది నా కోసం ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఏదో ఒకటి కల్పించాలి, ఇలా కూర్చుంటే జరిగే పని కాదని కొంత డబ్బుని రెడీ చేసి ఇప్పుడు వ్యాపార రంగంలో అడుగుపెట్టాం. అది హైదరాబాద్ వేదికగా తీసుకుందామని హైదరాబాద్ లోనే కాంచీపురం ఒక్లా సిల్క్స్. నాకు దీనిపైన నాదైతే మైన్స్ బిజినెస్,
పూర్వం నుంచి నాది మైన్సే. 25 years నుంచి. ఇప్పుడు ఆ మైన్స్ కూడా ఆపేస్తున్నారు గవర్నమెంట్ వచ్చినాక. దానివల్ల ఒక 50 కోట్ల లాస్ వచ్చింది. ఎలక్షన్ లో కొంత పోయింది. అన్ని కలిపి చాలా లాస్ లో ఉన్నాయి. ఈ లాస్ లో ఉన్నప్పటికి కూడా ఏదో ఒకటి చేయాలన్నటువంటి తపంతో తనకి ఫ్యాషన్ పట్ల ప్యాషన్ ఎక్కువ. సో ఆ ప్యాషన్ ని ఎందుకు మనం చేయకూడదు, దాని ద్వారా ఎంతో మందికి మనం ఉద్యోగాలు కల్పించిన వాళ్ళు అవుతాం, మన పరిస్థితి కూడా ముందుకు తీసుకెళ్లగలిగిన వాళ్ళు అవుతాం అని ఆలోచించుకొని ఈ బిజినెస్ రంగంలో తను వస్త్ర రంగంలోకి అడుగు పెట్టడం, అలాగే జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలని ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.